గాక. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామమున అందరికి వందనాలండి. అందరికి వందనాలు. చెప్పారు అందరూ? మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్‌లో నుండి నిర్గమకాండము 12వ అధ్యాయం. బైబిల్‌లో నుంచి నిర్గమకాండము 12వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను, దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే కూడదు. ఉదయకాలం వరకు దానిలోనిది ఏదీ మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధేయమనగా, ఈ వచనం జాగ్రత్తగా విందాం. మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా, ప్రభా ఈ వాక్యం ద్వారా నీ దాసుని ద్వారా నాతో మాట్లాడే ప్రభా అని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో నన్ను ఈరోజు ప్రభా మీ సన్నిలో చేరి ఈ విధంగా మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చిందేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. మీ ఆత్మతో మీ వాక్యంతో అందరిని నింపమని ప్రార్థిస్తున్నావు నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా నీ సన్నిధికి రావడానికి మీ సహాయం చేయండి నాయన. చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. లైవ్లో వీటిని బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు నిర్గమకాండము 12వ అధ్యాయంలో రాత్రికాలం కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. రాత్రికాలం ఏం మాట్లాడుకున్నాం? దేవుడు తన ప్రజల్ని విడిపించడానికి, దేవుడు తన ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు ఆ దేశం మీదకి పంపించిన 10వ తెగులు. ఆ 10వ తెగులు ఏంటయ్యా అంటే, ఆ గొర్రె పిల్లని చంపి గొర్రె పిల్ల రక్తాన్ని వారి ద్వారబంధాలకు రాసుకోవటం. వారి ద్వారబంధాలు నిలువు కమ్ములకు అడ్డు కమ్ముకు రాసినప్పుడు ఆ శత్రువు అనేది, లేకపోతే సంహారకుడు ఇంటి మీద దాడి చేయకుండా ఆ కుటుంబాన్ని, ఇంటిని కాపాడుతాడు దేవుడు అని ఆ రక్తాన్ని గురించి రాత్రి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. రక్తం వలన విమోచన అని, ఆ రక్తం వలన వాళ్ళు విడిపించబడ్డారని దేశాల నుంచి. లేకపోతే ఈ రోజు కూడా మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అంటే అదే కొనసాగించుకుంటూ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. ఆ పస్కాని వాళ్ళు ఎలా ఆచరించాలి, వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టిపోయేటప్పుడు ఏమి చేస్తున్నారు, ఏమి తిన్నారు, ఎలా వెళుతున్నారు వాళ్ళు అనే విషయాలు కొన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రక్తాన్ని రాసుకున్నారు, దర్వాజా రాసుకున్నారు. సంహారకుడు వచ్చాడు, ఆ రక్తాన్ని చూసి పక్క వెళ్ళిపోయి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ సంతానం, మొదటి సంతానాన్ని చంపివేశారు. మొదటి సంతానం అంతా మగపిల్లలు చనిపోయారు. అలాగా జరిగిపోతున్న పరిస్థితుల్లో దేవుడు ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నాడు, మోషే వాళ్ళని ఎలా తినాలి, ఆ పస్కా ఎలా తినాలి, వాళ్ళు చంపిన గొర్రె పిల్లని ఎలా తినాలి, ఏమి కలుపుకొని తినాలి, ఇవన్నీ మాట్లాడుతూ బాగా కాల్చి దాన్ని తినాలి. తినేటప్పుడు చేదు కూరలు తినాలి, చేదు కూరలతో తినాలంట. చేదు కూరలు తినాలి. ఎందుకంటే వాళ్ళ జీవితము చేదు కూరలు, దానికి అర్థం ఏమిటంటే, ఎందుకు ఆ మాట దేవుడు మాట్లాడాడంటే, వాళ్ళ జీవితం అంతా దాదాపు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు అనే దేశంలో వాళ్ళు కష్టాలు అనుభవించారు, బాధలు అనుభవించారు, నిందలు అనుభవించారు. వాళ్ళు అందుకని ఆ కష్టాలని, బాధలను, వేదనను గుర్తు చేసుకోవడానికి చేదు కూరలు తింటారు. వాడు, మా జీవితం ఒక ఆనకప్పుడు చేదుగా ఉంది, మా జీవితం ఒక బాధల్లో ఉంది, కష్టంలో ఉంది, పాపంలో ఉన్నాం.
ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మా జీవితం ఇలా ఉంది కాబట్టి అని దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేదు కూరలు తింటారు వాడు. అందుకే దేవుడు మీరు చేదు కూరలు తినండి అన్నాడు దేవుడు ఆ పస్కా భోజనంని. పస్కా భోజనంలో ఏముంటాయంటే ఆ గొర్రె పిల్లని కాల్చి తింటారు. ఆ గొర్రె పిల్లతో పాటు ఈ చేదు కూరలు ఉంటాయి. చేదు కూరలతో పాటు ఇంకేముంటాయంటే ఆహ్, వైన్ అంటే ద్రాక్షరసం ఉంటది. ద్రాక్షరసం కొన్ని 4 గ్లాసులు పెట్టుకొని ఆడ కూర్చుంటారు. ఒక ప్లేట్ పెట్టుకుంటారు. ఒక పక్క ద్రాక్షరసం, ఒక పక్క కాల్చిన ఈ మాంసము, ఒక పక్క ఇంకా చేదు కూరలు ఇవన్నీ కలుపుకొని ఇంకా చాలా వస్తువులు అక్కడ పెడతారు. ఎందుకంటే ద్రాక్షరసంతో కలిపిన కొన్ని గింజలు ఒక మిశ్రమం ఉంటది. అది తీపిగా ఉంటది. ఎందుకంటే చేదు ఉన్న గతంలో చేదుగా ఉన్న మన జీవితము, ఇప్పుడు మన జీవితం తీపిగా ఉన్నది. మనం విడిపించబడబోతున్నామని తీపిగా ఉండే మిశ్రమం ఒకటి ఉంటది ఆ ప్లేట్‌లో. కాల్చిన మాంసం ఉంటది. చేదు కూరలుంటాయి. వైన్ ఉంటది. ఇవన్నీ వాళ్ళు కూర్చొని ముందుగా ప్రార్థన చేసుకుంటారు. ముందుగా ఒక పాట పాడుకుంటారు. ఆ పస్కాను గురించి కొన్ని వాక్యాలు చదువుకుంటారు. ఏమిటంటే పస్కా గురించి వాక్యం ఏమిటయ్యా అంటే, గతంలో మన జీవితం ఐగుప్తు దేశం ఇలా ఉంది మన జీవితము. మనం సాతాను బంధకాల్లో ఉన్నాం. శత్రువు బంధకాల్లో ఉన్నాం. బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు కాబట్టి అని కొన్ని మాటలు చెప్పుకొని సంతోషపడి, ఆ చేదు కూరలు తిని, ఆ తర్వాత మళ్ళా తీపి తిని, ఆ తర్వాత కాల్చిన మాంసాన్ని కూడా తినేసి వాళ్ళు సంతోషంగా ఆ రాత్రి గడిపి, ఆ రాత్రి వాళ్ళు బయలుదేరి దేశం నుంచి బయటకొస్తారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే, ఈరోజు మనల్ని కూడా లోకానుసారంగా మనుషులుగా ఉన్నాం. ఈరోజు మనం కూడా లోకంలో ఉన్నవారం కాబట్టి, లోకాన్నించి, శత్రువు నుంచి, సాతాను నుంచి బయటకొచ్చాం మనం. ఈరోజు దేవుని సన్నిధికి మనం అందరం వచ్చామంటే, లోకాన్నించి విడుదల పొందాం మనం. లోకాన్నించి ప్రత్యేకించబడ్డాం మనం. మనం ప్రత్యేకించబడిన వారిగా, విడుదల పొందిన వారిగా మనం ఉన్నాం కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధిలో ఈ విధంగా మనము ఈ విధంగా నడుచుకుంటున్నామంటే, ఈ విధంగా ఉన్నామంటే దేవుడు మనకిచ్చిన మంచి భాగ్యం అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, చేదు కూరలు తినండి. ఆ చేదు కూరల తర్వాత దేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే, మీరు దాన్ని తినవలసిన విధమేమదనగా మీ నడుము కట్టుకోండి, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలి. అది యెహోవా పస్కా పండుగ అని. పస్కా అనే మాటకి అర్థం, పస్కా అది ఏమిటంటే, పస్కా అంటే పస్కా అనేది ఒక పండుగ. ఆ ఇజ్రాయిలీలో ఒక చాలా ప్రత్యేకమైన ముఖ్యమైన పండుగ అది. ఎందుకు ఆ పండుగ ముఖ్యమైన పండుగ, మొదటి పండుగ ఎందుకు చేసుకుంటారు అంటే, వారు దేశం నుంచి, బంధకాల నుంచి విడుదల పొందారు కాబట్టి సంతోషంగా పండుగని వాళ్ళు చేసుకునే పండుగ అది పస్కా పండుగ అది. పస్కా అంటే దాటిపోవుట దానికి అర్థం. పస్కా అంటే దాటిపోవుట. పాస్ ఓవర్ అంటే దాటిపోవుట. అంటే ఆ దేశం నుంచి దాటిపోయిన వారిగా, దేశం నుంచి వెళ్ళిపోయిన వారిగా పస్కా పండుగ రోజు జరుపుకుంటారు వాళ్ళు. ఆ జరుపుకునే ముందు వాళ్ళు ఆ ఆహారం ఏమైతే చెప్పానో, ఆహారాలు వాళ్ళు తింటూ, ఆహారాన్ని భుజిస్తూ వాళ్ళు అలాగా త్వరపడి వెళ్తారని దేవుడు మాట్లాడుతూ ఇక్కడ దాని గురించి కూడా మీకు తెలిసినట్టయితే, కొన్ని విషయాలు మీకు తెలియాలని చెబుతున్నాను. పస్కా గురించి, వాళ్ళు తినే ఆహారాన్ని గురించి. వాళ్ళు తినే ఆహారంలో చేదు కూరల్లో వాటి పేర్లు ఏమిటంటే మనకు చాలా తెలీదు ఆ పేర్లు కూడా. చూసినప్పుడు కొన్ని పేర్లు, ఆశ్చర్యకరమైన పేర్లు ఏమిటంటే హార్స్ రాడిష్ అనే ఒక మొక్క, మూలికలు, వనమూలికలు, ఈ వేరులు, ఆకులు ఉంటాయి. హార్స్ రాడిష్ అని ఉంటాయన్నమాట. అవి ఆ మూలికలు చాలా చేదుగా ఉంటాయి. భయంకరమైన చేదుగా ఉంటాయి. ఆ చేదుని వాళ్ళు తింటారు. మళ్ళా చికోరి అనే ఒక ఆకులు ఉంటాయి. ఎలా ఉంటాయంటే, మనం పొగ మొక్కలు వేస్తాం కదా, పొగ మొక్కలు, నాటు మొక్కలు ఉంటాయి. అలాగా ఆ చెట్టులాగా ఉంటాయి అవి. వాటి పువ్వులు కూడా పొద్దుతిరుగు పువ్వుల్లాగా ఉంటాయి అన్నమాట, చికోరి అనేవి. అవి కూడా చాలా చేదుగా ఉంటాయి. అవి కలుపుకుంటారు. అవి ఇవన్నీ కలుపుకొని వాళ్ళు తింటారు. ఎందుకంటే భరిస్తారన్నమాట. అంత చేదు ఎందుకు తింటారయ్యా అంటే, మన బాధలు, వాళ్ళ కష్టాలు గుర్తు చేసుకుంటూ, ఒకానొకప్పుడు ఈ విధంగా ఉన్నాం మనం అని గుర్తు చేసుకోవడానికి అవి తింటారన్నమాట. ఆ తినే ఆహారాల్లో ఆ 2 పేర్లు మనము గుర్తుపెట్టుకోవచ్చు. మనం చూసేటట్టయితే చాలా నెట్‌లో కూడా మనం చూస్తే ఇవి మనం చూడొచ్చు. ఆ పువ్వులు గాని, ఆ వేరులు గాని, దుంపలు గాని మనం చూడొచ్చు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఎందుకు ఈ మాట ఈ రోజు మాట్లాడుతున్నాను అంటే, వాళ్ళు ఆ దేశం నుంచి బయటికెళ్ళిపోతున్నారు.
ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందబోతున్నారు, విమోచించబడబోతున్నారు. కాబట్టి ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడమని దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏమిటంటే, ఎలా తినాలి అనే దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. తినవలసిన విధం ఏమనగా, మీరు నడుము కట్టుకొని త్వరపడండి, మీ చెప్పులు తొడుక్కొని సిద్ధంగా ఉండండి, మీ కర్రలు చేతి పట్టుకొని సిద్ధంగా ఉండండి, త్వరగా తినండి. ఎందుకంత త్వరగా? త్వరగా ఎందుకు తినమంటున్నాడు? త్వరగా ఎందుకు తిని మీరు త్వరగా బయట ఇంటికి అంటే ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, ఇక ఆలస్యం లేదు కాబట్టి, దేవుడు విమోచించాడు కాబట్టి, ఇంకా ఇంతకాలం పడిన కష్టాలు చాలు మీకు, ఇంతకాలం పడిన వేదనలు చాలు, బాధలు చాలు. కాబట్టి ఇక్కడ నుంచి మీరు విమోచించబడుతున్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా త్వరగా తిని బయటికి వెళ్ళండి. త్వరగా ఏం చెబుతున్నాడు? ముందే దేవుడే మాట్లాడుతున్నాడు. మీరు చెప్పులు తొడుక్కొని రెడీగా ఉండండి, మీరు కర్ర పట్టుకొని సిద్ధంగా ఉండండి అని చెబుతూ త్వరగా తినండి అంటున్నాడు. త్వరగా ఆలస్యం చేస్తున్నారు. ఆలస్యం చేస్తారేమో ఒకవేళ త్వరగా మీరు తినండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు గమనించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మనము కూడా త్వరపడాలి. దేవుని సన్నిధిలో మనం త్వరపడి దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. ఆలస్యం చేయకూడదు, తడవు చేయకూడదు. తడవు చేస్తే ప్రమాదం వచ్చి పడుతుంది. తడవు చేస్తే ఘోరం వచ్చి పడుతుంది. ఇక్కడ వాళ్ళు తడవు చేసిన వాళ్ళు ఏమైంది? ఇంకా వెనకాల నుంచి ఎవరు వస్తున్నారు? ఫరో వస్తున్నాడు, తరుముకుంటూ వస్తున్నాడు కాబట్టి సాతానైన వాడు మనం తరుముకుంటూ ముందుకు వస్తున్నాడు. దుష్టుడైన వాడు మనం తరుముకుంటూ వస్తున్నాడు కాబట్టి మనం త్వరపడి దేవుని సన్నిధికి రావాలి. మనం త్వరపడి వీటన్నిటి నుంచి, లోకాల నుంచి విడుదల పొందాలి. మనము ఎప్పుడైతే లోకాల నుంచి విడుదల పొందుతామో, ఎప్పుడైతే లోకాల నుంచి మనం ప్రత్యేకించబడతామో, అది అప్పుడు దేవుడితో మనము కలిసిన వారిగా, దేవుని బిడ్డలుగా మనం ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని త్వరపడి మీరు తినండి అంటున్నాడు. వాళ్ళు త్వరపడి దేవుడి మాట విన్నారు, త్వరపడి తిన్నారు, చెప్పినట్టుగా విన్నారు. కాబట్టి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏమంటే, త్వరగా మీరు తినండి, త్వరగా బయటికి వెళ్ళిపోండి దేశాల నుంచి అంటున్నాడు. ఈరోజు మనం కూడా ఎందుకు దేవుడు ఈ మాట అన్ని మనతో మాట్లాడుతున్నంటే, మనము కూడా చాలా ఆలస్యం చేస్తున్నాం, తడవు చేస్తున్నాం. లోతు అనే కూర్చొని మాకు లోతు అనే వ్యక్తితోటి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమంటే, ఏమైంది? అటు తిరుగు మాకు కూర్చోండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మౌనంగా ఉంటే చెప్పగలను, లేకపోతే నేను చెప్పలేను. ఇంతవరకు ఆపేసి వెళ్ళిపోదాం ఇంటికి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకున్న ఆలోచన పోయిద్ది. కాబట్టి మీరు కొద్దిగా మౌనంగా ఉండండి, జాగ్రత్తగా. నేను చెప్పేది అరగంట చెప్తాను, ఇంకా అంతవరకు ఎక్కువ చెప్పను. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని మాటలు గమనించినట్టయితే, ఇక్కడ దేవుడు మనతో రోజు మాట్లాడుతున్న మాటలు, దేశాల నుంచి ఎలాగా విడుదల పొందారో, ఐగుప్తు దేశాల నుంచి బయటికి వెళ్ళిపోయారో, అలాగా మనం కూడా ఈ లోకాల నుంచి బయటికి వెళ్ళిపోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుడు త్వరగా రాబోతున్నాడు. దేశంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం, రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఘోరమైన కృత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క నుంచి భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. అనేక మంది చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉంది అని మనము తెలుసుకొని మనం త్వరపడాలి దేవుని సన్నిధికి రావడానికి. మనం త్వరపడి మన జీవితాన్ని మార్చుకోవాలి. మనం త్వరపడి లోకాల నుంచి విడుదల పొందాలి. ఇంకా లోకంతోనే కలిసి మనము అలాగే మనం ఉన్నామంటే, మనం ఇంకా సాతాను బంధకాల్లోనే ఉన్నామంటే, మనం మార్పు చెందలేదంటే, దేవునితో మనం సంబంధం కలిగిన వారిగా ఉండలేము. మనకు విమోచన లేదు, మనకు విడుదల లేదు. ఆ రక్తంతో మనం కడగబడలేము. ఇంకా మనం విడుదల పొందాలంటే ఆయన రక్తంతో కడగబడాలి. మనం త్వరపడాలి, దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ లోతుని గురించి మాట్లాడుతూ దేవుడు లోతుతో ఒక మాట చదువుతాం. అక్కడ ఆదికాండం మనం చూసినట్టయితే, లోతుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు 19వ అధ్యాయంలో 15వ వచనం నేను చదువుతున్నాను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి, అందుకు అతడు తడవు చేసెను.
గమనించండి దేవుని బిడ్డ, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, లోతుతోటి దేవుని దూతలు ఏం చెబుతున్నారు, దేవుడు ఏం చెబుతున్నాడు, అయ్యా నీకు ఈ దేశంలో ఐగు ఇక్కడ సొదమలో ఎవరైతే నీకున్నారో వాళ్ళని తీసుకొని త్వరగా బయటికెళ్ళు. ఎందుకంటే సొదమ పట్టణం కాల్చివేయబడిపోతుంది, అగ్ని గంధకాలు దాని మీద పడబోతున్నాయి, పట్టణం అంతా నాశనం కాబోతుంది. కాబట్టి నీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని త్వరగా బయటికి వెళ్ళి పట్టణం నుంచి అని దేవుడు మాట్లాడుతుంటే, లోతు తడవ చేస్తున్నాడంట. లోతు ఆలస్యం చేస్తున్నాడు. అంటే ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? ఒక పక్క ఉగ్రత వచ్చి పడుతుంది, ఒక పక్క పట్టణం కాలిపోబోతుంది, గంధకాలు పడిపోతున్న ఆకాశం నుంచి రాలి. అయినా కానీ భయం లేకుండా తడవ చేస్తూ ఆలస్యం చేస్తూ ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఈరోజు దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా ఆలస్యం చేస్తున్నామా? ఒక పక్క నుంచి దేవుని రాకడ వస్తుందంటే, ఒక పక్క నుంచి ఉగ్రత వస్తుందంటే, ఒక పక్క నుంచి దేశాలు నాశనం అయిపోతున్న ఒక పక్క నుంచి అంటే, ఇవన్నీ వింటూ కూడా మనము ఆలస్యం చేస్తున్నామంటే, తడవ చేస్తున్నామంటే, మనకు దేవుడంటే ఎంత భయమో ఎంత భక్తి ఉన్నదో గమనించవచ్చు మనం. ఇంకా ఆలస్యం చేస్తున్నామా? ఇంకా తడవ చేస్తున్నామా? దేవుని రక్షణ పొందుకోకుండా, దేవుని రక్షణ వారికి ఇచ్చాడు. ఐగుప్తు దేశాల నుంచి ఇజ్రాయిల్కి దేవుని రక్షణ ఇచ్చాడు. దేవుడు రక్షణ ఇచ్చాడు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, దాటిపోయారు. ఈరోజు మనకు కూడా దేవుడు రక్షణ ఇచ్చి మనల్ని ఆయన్ని కాపాడి ఆయన రక్షించి మనకి ఆ విధంగా దేవుడు మనల్ని పిలుచుకుంటే, మనం ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? దేవుని సన్నిధిలో ఇంకా ఎందుకు తడవ చేస్తున్నాం? గమనించండి దేవుని బిడ్డలారా, వాక్యాలు మనం చూసినట్టయితే కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు దేవుడు మనతో చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుదాం మనం. అక్కడ ఎందుకు త్వరపడాలి మనము, ఎందుకు వెళ్ళాలి మనము అని. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి నా తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందున దూతలైనను కుమారుడైనను ఎరగడు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగే ఉంటుందని దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? అనుకోకుండా జలప్రళయం వచ్చింది, అనుకోకుండా అనేక మంది చనిపోయారు, జలప్రళయంలో మునిగిపోయారు, ఎవరు కూడా మిగలలేదు, నోవాహు కుటుంబం తప్ప ఎవరు మిగలలేదు. అలాగే దేవుని రాకడ కూడా అలాగే ఉంటది. ఆయన సమయం ఎప్పుడు వచ్చేదో తెలియదు, ఏ జామున వస్తాడో మనకు తెలియదు, ఏ గడియన వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా మెలుకు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మెలుకుతో ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, భయం కలిగి ఉండండి అని ఎలాగూ ఇంకా కింద మనం చదివినట్టయితే, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. 42వ వచనం. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమాని తెలిసి ఉండిన ఎడల అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధంగా ఉండండి, త్వరపడండి. మీరు ఎలాగైతే త్వరపడి వీళ్ళు ఐగుప్తు దేశానికి త్వరపడి వాళ్ళ ఆహారం తీసుకొని నడుము కట్టుకొని కర్ర చేత పట్టుకొని చెప్పులు తొడుక్కొని వాళ్ళ చేతపడి త్వరగా తిని బయటికి వెళ్ళిపోయారో, ఈరోజు దేవుడు మనతో మాట్లాడు, త్వరగా మనం దేవుని సందుకు వెళ్ళాలి, త్వరగా దేవుడిని గుర్తెరగాలి మనం. లేకపోతే ఆలస్యం అయిపోతే వెనక దేవుడు రాకడ వస్తుంది, ఉగ్రత వస్తుంది, మనం అగ్నిగుండం పాలైపోతాం, నరకం పాలైపోతాం. మనం దేవుని రాజ్యం మనకు చోటు ఉండదు. వింటూ కూడా ఈ మాట అన్ని కూడా మనం ఆలస్యం చేస్తున్నామంటే మనకు చాలా భయం అనేది ఉండాలా. ఎందుకు మనం భయపడలేదు దేవుని సన్నిధిలో? ఒక పక్క ఆ దేశం నాశనం అయిపోతుంది, ఒక పక్క ఘోరమైన సంఘటనలు జరిగిపోతున్నాయి అని మనము వీటన్నిటి నుంచి మనం విడుదల పొందాలి. లోకాల నుంచి విడుదల పొందాలి, పాపాల నుంచి విడుదల పొందాలి, లోక బాధల నుంచి, వ్యాధుల నుంచి, వీటన్నిటి నుంచి విడుదల పొందాలి మనము అని మనం తెలుసుకొని విడుదల పొంది దేవుని సన్నిధికి మనం వచ్చేటట్టయితే దేవుడు మనతో మాట్లాడుతాడు, దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు ఆశ్రయిస్తాడు, దేవుడు నెమ్మదైన జీవితం మన కుటుంబాల్లో చేస్తాడు. దేవుడు అలాగే మనం జీవించాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీరు త్వరపడుతున్నారా? ఎంతమంది త్వరపడ్డారు? ఎంతమంది ఈరోజు వచ్చింది మన అందరిలో కూడా ఎంతమంది త్వరపడ్డారు దేవుని సన్నిధికి రావడానికి? ఎంతమంది రక్షణ పొందారా? రక్షణ పొందితే మీరు త్వరపడిన వారుగానే ఉంటారు. రక్షణ పొందకపోతే ఇంకా త్వరపడండి, రక్షణ పొందండి, ఇంకా మారు మనసు పొందండి, దేవుని రక్తంతో కడగబడండి, దేవుని ఆత్మతో నింపబడండి, ఆలస్యం చేయమాకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుదాం.
ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఒక మాట, అక్కడ ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదుపోవుచున్న ముగ్గురు దూతల బోరల శబ్దం వంటి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. దేవుని బట్టి గమనించినట్టయితే ఇక్కడ 13వ వచనంలో, నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరల ఊదబోచున్న ముగ్గురు దూతల బోరలను శబ్దమును బట్టి భూనివాసులతో మాట్లాడు అయ్యో 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 అని ఒక పక్షిరాజు పైన ఎగురుతూ తిరుగుతుందంట ఆ రోజుల్లో. ఆ దినమున దేవుని రాకడ దినమున అంట ఒక పక్షిరాజు పైన తిరుగుతూ, గ్రద్ద తిరుగుతూ అది ఏముంటుంది, అయ్యో 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 అని తిరుగుతూ ఉంటుంది, కేకలేస్తూ ఉంటుందంట. రెండో మాట మాట్లాడు, ఎందుకంటే బోర్ల ఊదబోతున్నారు, బోర్ల శబ్దం వినబడబోతుంది, బోర్ల ఊదబోతున్న వారు వస్తున్నారు, దూతలు వస్తున్నారు. కాబట్టి అయ్యో 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 అని పక్షిరాజు కేకలేస్తుందంట. అంటే మీరు త్వరపడండి, భూమి మీద ఉన్న వాళ్ళు, భూమి మీద ఉన్న మనుషులారా త్వరపడండి మీరు, అయ్యో అయ్యో అంటే భయంకరమైన ఎంతో పెద్ద ఆపదైతే నా మాట అంటారు. మనం ఉన్నాం, ఏదైనా భయంకర కార్యం జరుగుతుంది అయ్యో అంటాం, ఎందుకంటే అది చాలా భయంకరమైన కార్యం కాబట్టి. అయ్యో అవునా, అంత జరిగిందా, అలా ఉంటాం. అంటే అలాగే ఇక్కడ ఈ పక్షిరాజు కూడా ఆ పైన తిరుగుతూ అయ్యో 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 అని తిరుగుతుందంటే అది చాలా భయంకరమైన ఘోరమైన ప్రళయం రాబోతుంది. అంటే కింద మనం చదివినట్టయితే ఏం రాబోతుంది, ఆ దూతలు బోర ఊదినప్పుడు ఆకాశం నుంచి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూసిందంట. ఆకాశం నుంచి ఒక నక్షత్రం రాలి పడింది. అది రాలి ఎక్కడ పడిందో అది పాతాళంలో పడిపోయింది, లోనకు పోయింది. అది ఎక్కడ పడిందో అక్కడ భయంకరమైన పొగ వస్తుంది పైకి. ఆ పొగలో నుంచి పెద్ద మిడతలు వచ్చేసినాయి పైకి. ఆ మిడతలు ఎలా ఉన్నాయి, వాటి రూపం ఎలా ఉందంటే ఆ మిడతల ముఖము మనిషి ముఖం వల్లే ఉంది. దాని వెంట్రుకలు స్త్రీ తల వెంట్రుకలు ఎలా ఉంటాయో అలా వెంట్రుకలు వేలాడుతూ ఉన్నాయి. దానికి తోక ఉంది మిడతకి, అది తేలు కుట్టినట్టుగా కుడుతుంది, ప్రజల్ని మనుషుల్ని కుట్టేది. అలాగ దాని తల మీద కిరీటం ఉందంట. అలాగ కింద మనం చదివినట్టయితే దాని రూపాన్ని గురించి మనం ఒక మాట చదివినట్టయితే 7వ వచనంలో, ఆ మిడతల రూపమును యుద్ధములకు సిద్ధపడిన గుర్రములను పోలి ఉన్నవి, బంగారం వలె మెరుగు కిరీటం వంటివి వాటి తల మీద ఉన్నాయి, వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి, స్త్రీల తల వెంట్రుకలు వంటి వెంట్రుకలు వాటికి ఉండెను, వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను, ఇనుప మైమార్పులు వంటి మైమార్పులు వాటికి ఉండెను, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను, తేళ్ల వంటి తోకల వంటి తోకలు కొండ్లు వాటికి ఉండెను, 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయటం వాటికి అధికారం ఇవ్వబడినో. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. చూడండి రూపములు ఎలా ఉంటాయి. ఆ మిడత పేరుకే మిడతది, అని ఏదో మన భూమి మీద ఉన్న మిడత కాదు. భూమి మీద ఉన్నది చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అవేం హాని చేయవు. ఆ పొగల నుంచి పాతాళం నుంచి బయటకు వచ్చే మిడతలు చాలా భయంకరంగా ఉంటాయి. గుర్రాల వలె సౌండ్ వస్తుందంట. అవి తల మీద కిరీటాలు పెట్టుకొని వస్తాయి, తన తోకలకి కొండెం ఉంటుంది. అది కుడితే ఒక మనిషికి 5 నెలల దాకా బాధపోదంట. అలాంటి భయంకరమైన మిడతలు వస్తున్నాయి. అందుకని అయ్యో అయ్యో మనుషులారా, మీ మీదకి మిడతలు రాబోతున్నాయి, మిమ్మల్ని కుట్టబోతున్నాయి, మీరు జాగ్రత్త పడండి, రక్షణ పొందండి అని ఒక పక్షిరాజు అయ్యో అయ్యో అని కేకలేస్తూ తిరుగుతూ ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ దేవుని సేవకులు ఎంతో మంది కేకలేస్తున్నారు. ఎంతోమంది దేవుని వాక్యం అయ్యో మీరు జాగ్రత్త పడండి, ప్రమాదం రాబోతుంది, దేవుని సమయం రాబోతుంది, రాకడ రాబోతుంది. సిద్ధపడిన కన్నికలు, సిద్ధపడని కన్నికలు, సిద్ధపడిన వారేమో దేవునితో వెళ్ళిపోయారు. సిద్ధపడకుండా ఎవరైతే ఆగిపోయి నిర్లక్ష్యంగా ఎప్పుడో వస్తాడులే, ఎప్పుడో చూద్దాంలే అని ఆలస్యం చేసిన సిద్ధపడని 5 కన్నికలు ఏం చేశారంటే విడవబడ్డారు వాళ్ళు. తర్వాత వచ్చి యేసు ప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత ఎంత అడుగుతున్నా, ఎంత కేకలేస్తున్నా, అయ్యా తలుపుది తలుపుది అని కేకలేసినా కానీ మాత్రం ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళు నిర్లక్ష్యపరులుగా ఉన్నారు కాబట్టి. వారు దేవుని సన్నిధిలో ఎప్పుడో వస్తాడులే, ఎప్పుడు మారు మనసు పొందాంలే, ఎప్పుడో వచ్చాడు మనకు తెలియదు కదా, అప్పుడు రక్షణ పొందాంలే, అప్పుడు చూసుకుందాంలే అని నిర్లక్ష్యంగా ఉండి వాళ్ళ జీవితాలు అలాగా నాశనం చేసుకున్నారు. వాళ్ళు విడవబడ్డారు, అగ్నిగుండం పాలైపోతారు అలాంటి వాళ్ళు.
ఈరోజు మనం కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఆలస్యం చేస్తున్నావా? తడవు చేస్తున్నావా? త్వరపడకుండా దేవుని సన్నిధికి ఇంకా ఆలస్యం చేస్తున్నావా? నువ్వు ఆలస్యం చేసినట్టయితే నువ్వు అగాధంలో మిడతల బారిన పడిపోతావు. ఆ మిడతలు వచ్చి భయంకరంగా కొడతాయి అవి. బాధ పెడతాయి. బాధ పెడతాయి అవి. వాటి బాధకు తట్టుకోలేని పరిస్థితి. ఎలాంటిది ఒకటే ఒకటి శాంపిల్ మిడతలు ఇంకా చాలా ఉన్నాయి. చాలా బాధలు ఉన్నాయి. చాలా కష్టాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో మనం చదివితే ఎన్నో విషయాలు అక్కడ చూడొచ్చు మనం. అన్ని రాకడ గుర్తునమాట అంతా అవి. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో మనం చూసినట్టయితే 6:2 మనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక త్వరగా 4 వచనాలు మనం చెప్పుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:2 అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెబుచున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మనం అంటున్నాడంటే అక్కడ అనుకూల సమయం ఉంది, నీ మొర ఆలకించానంటున్నాడు దేవుడు. రక్షణ దినముందు నేను ఆదుకుంటానంటున్నాడు. కాబట్టి ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఈ రోజు పోతే రేపు మందో కాదో తెలియదు. ఈ గడియ పోతే రేపు మందో కాదో తెలియదు. ఈ సమయం పోతే రేపు మళ్ళీ అది మందో కాదో తెలియదు. కాబట్టి ఇదే ఉన్న సమయమే, ఉన్న జీవితమే. మనం మాట్లాడుతూ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మా దేవుడు మనకి ఎంతవరకు సమయం ఇచ్చాడో మనకు తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, మీరు రక్షణ పొందండి. అనుకూల సమయంలో మీరు ఎత్తకండి దేవుణ్ణి. ఈ సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి త్వరపడండి అనే మాట కోసం ఈరోజు దేవుడు అన్ని మనతో మాట్లాడుతున్నాడు. త్వరపడకుండా ఆలస్యం చేస్తున్నామా? తడవు చేస్తున్నామా? నినివే పట్టణస్తుల గురించి మనం చూసినట్టయితే, నినివే పట్టణస్తులు యోనా గ్రంథంలో మనం చూస్తే, నినివే పట్టణస్తులు వారు చాలా త్వరపడ్డారు. యోనా ఎప్పుడైతే వెళ్ళి, అయ్యా మీ దేశం మీదకి కీడు రాబోతుంది, దేశం మీ నినివే పట్టణం నాశనం కాబోతుంది ఈ రోజుల్లో, కాబట్టి మీరు జాగ్రత్త పడండి, త్వరపడండి అన్నప్పుడు వెంటనే వాళ్ళు ఆ మాట చదువుదాం ఒకసారమ్మా. 3వ అధ్యాయము యోనా గ్రంథము. ఉమ్, ఉమ్, ఉమ్. ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. నినివే పట్టణస్తులు త్వరపడ్డారు. వాళ్ళు ఎలాగైతే ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ పోవడానికి త్వరపడ్డారో, ఈ నినివే పట్టణస్తులు కూడా చాలా త్వరపడ్డారు. యోనా వెళ్ళి ప్రకటన చేస్తున్నాడు. ఏం ప్రకటన చేస్తున్నాడు? ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనం కాబోతుంది. నినివే పట్టణం పోవాలంటే ఆ మాట విని దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకొని ప్రార్థన చేశారు. అందరూ ఉపవాసం ఉన్నారు. త్వరపడ్డారు వాళ్ళు త్వరపడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళ ప్రార్థన విని దేవుడు వాళ్ళని కాపాడాడు. త్వరపడకపోతే ఆ నినివే పట్టణం అంతా నాశనం కాబోయే, 40 రోజులు నాశనం అయిపోయేది. దేవుడు చెప్పిన మాట నెరవేర్చేవాడు. ఎందుకు జరగలేదు? ఎందుకు నాశనం కాలేదు? ఎందుకు కాపాడబడింది నినివే పట్టణం అంటే వాళ్ళు త్వరపడ్డారు కాబట్టి. వాళ్ళు చాలా త్వరపడ్డారు, ఆలస్యం చేయలేదు. రాజు నేను రాజును కదా, నేనేంటి మళ్ళీ కింద దిగేది ఏమిటి, సింహాసనం దిగి నేనేంటి ప్రార్థన చేసేది, నేనేంది గోనె పట్టు కట్టుకునేది అని అనుకోలేదు. కానీ అన్ని రాజు అయినా కానీ దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు. అందరూ దేశం అంతా ప్రకటన చేశాడు, మీరందరూ కూడా ప్రజలందరూ గోనె పట్టు కట్టుకోండి, ప్రార్థనలు చేయండి, ఉపవాసం ఉండండి, మన పట్టణం నాశనం కాకూడదు, మనందరం బాగుండాలి అని రాజు ప్రకటన చేసినప్పుడు అందరూ కూడా, సామాన్యులేమి, ధనవంతులేమి, జ్ఞానులేమి, అందరూ కూడా గనులేమి అందరూ ఉపవాసం ఉన్నారు. కనీసం ఆ జంతువులు కూడా గోనె పట్లు కట్టారంట. జంతువులు కూడా గోనె పట్లు కట్టి వాటికి కూడా ఆహారం వేయకుండా, నీళ్లు పోయకుండా వాటిని కూడా అలాగే ఉపవాసం ఉండేది చేశారు. అందరూ ఉపవాసం ఉన్నారు కాబట్టి, త్వరపడ్డారు కాబట్టి ఆ దేవుడు ఆ పట్టణాలను కాపాడాడు. ఈరోజు మన దేవుడు మనల్ని కాపాడాలంటే, మన కుటుంబాలను కాపాడాలంటే, మన జీవితాలను కాపాడాలంటే, మనం ఇంకా దేవుని రాజ్యంలో ఉండాలంటే మనం కూడా త్వరపడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు త్వరపడడానికి ఇష్టపడుతున్నారా? ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుని సన్నిధికి వచ్చామే, వెళ్ళిపోయామే, ఏదో ఉండాలి కాబట్టి దేవుని సన్నిధిలో, అది కాదు మనం నేర్చుకోవాల్సిన మాట. దేవుని సన్నిధికి వచ్చి ఏమి నేర్చుకున్నాం, ఏ మాట విన్నాం,
ఆ మాట ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఏమి ఉన్నాం దేవుని సన్నిధిలో, దేవుడు మనతో మాట్లాడాడు, త్వరపడండి, దేవుని రాకడ సమీపంగా ఉంది, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, త్వరపడండి అని దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను త్వరపడాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి అనే ఆలోచన మనకు రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఆలోచన రాకుండా ఏదో ప్రభుదాసుడు మాటలు మాట్లాడాలి, వెళ్ళిపోయాడులే, అయిపోయింది ఆదివారం, మళ్ళీ ఆదివారం కదా అని ఆలోచనతో మనం ఎవరు రాకూడదు. అందరూ కూడా దేవుని సన్నిధిలో విన్న మాట మన హృదయాల్లో తీసుకోవాలి. విన్న మాట వాళ్ళ హృదయంలో తీసుకొని అలాగ నడుచుకున్నారు కాబట్టి నినివే పట్టణస్థులు కావచ్చు, ఐగుప్తు దేశాల నుంచి విడుదల పొందిన ఇశ్రాయేలీలు కావచ్చు, వారందరూ విడిపించబడ్డారంటే దేవుని మాటకు లోబడ్డారు. దేవుడు చెప్పినట్టు చేశారు. ఇలా తినండి, ఇలా చేదు కూరలు తినండి, ఇలాంటి తినండి, ఇలా నడవండి, ఇలా మీరు ద్వారబంధాలకి రక్తం రాయండి, ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఇదేందిలే అనుకోలేదు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం చేశారు కాబట్టి వాళ్ళు త్వరపడ్డారు కాబట్టి అక్కడి నుంచి విడుదల పొందినట్టుగా మన వాక్యం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కూడా మన హృదయాలు మనం కఠినపరుచుకోకూడదని, మనం ఇంకా మన హృదయాలు మార్చుకోవాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 చదివిన చూడడం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 మనం చూసినట్టయితే కొన్ని విషయాలు మనం ఎందుకు త్వరపడాలి, ఎందుకు మనము తడవు చేయకూడదు. మీ హృదయములను కఠినపరచుకొని కొడి అని ఆయన చెప్పాను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతమటు గట్టిగా చేపట్టిన యాడ్లనే క్రీస్తుతో మనము పాలివారమై యుద్ధము. దేవుని స్తోత్రించిద్దాం. హల్లెలూయా. మన విశ్వాసం దృఢం చేసుకోవాలి. మన విశ్వాసం దృఢం చేసుకొని దేవునితో మనం ఉండి కఠినమైన హృదయం కాకుండా మంచి హృదయాలు మనం కలిగి ఉండి నేడు అనబడే సమయం ఉండగానే మనం త్వరపడాలని, దేవుని సన్నిధిలో ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని, దేవుడిచ్చిన జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా మనము మన హృదయాల్లో తీసుకుందాం. కొంతమంది చాలా అజాగ్రత్తగా తడవు చేస్తూ ఉన్నారు. గమనిస్తున్నారు, చాలామంది కూడా తడవు చేస్తున్నారు. ఏమి కాదులే అన్నట్టుగా ఉన్నారు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన మాట అంటే చేసే దేవుడు ఆయన అని మనకు తెలుసు. ఆయన మాట నెరవేర్చే దేవుడు అని తెలుసు. మనకి అన్నీ తెలిసి కూడా మనము ఆ దేవుడిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామంటే, తడవ చేస్తున్నామంటే దేవుని రాజ్యంలో ఉండటానికి ఇష్టం లేదా? మనకి పరలోక రాజ్యంలో ఉండటానికి ఇష్టం లేదా? ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉండాలని దేవుని చెందికి వచ్చాం మనం. దేవుని రాజ్యం మనకు కావాలి, ఆయనతో మనం ఉండాలి అని దేవుని చెందికి వచ్చాం మనం అందరం కూడా. వేరే ఆలోచన మనకు ఉద్దేశాలు లేవు. ఎందుకంటే దేవుని చెందికి ఎందుకు వస్తున్నాం? మనకు చివరి ఆలోచన, మనకు ఒకే ఒక నిర్ణయం ఏమిటంటే దేవునితో మేము ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలనే ఆలోచనతో వస్తున్నాం మనం. కాబట్టి ఆలోచనతో మనం వచ్చినప్పుడు మనము తడవు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఇంకా దేవుని మాట వినబడిన వెంటనే రక్షణ పొందాలి. దేవుని మాట వినబడిన వెంటనే బాప్తీసం పొందాలి. మన జీవితాలు మార్చుకో, దేవునికి అప్పగించాలి అనుకుంటున్నాం. మనం చాలా చిన్న వయసులో అనుకుంటున్నావా? చిన్న వయసులో చాలా మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ముసలి వాళ్ళు అలాగే ఉంటున్నారు. 100 సంవత్సరాలు వచ్చిందాక అలా ఉండరు ముసలి వాళ్ళు. చిన్నవాళ్ళే యవ్వనస్తులే పోతున్నారు ఈ రోజులు చాలామంది. అనుకుంటున్నావు నా వయసు చిన్నదిలే, చాలా సమయం ఉందిలే, దేవుని రాకడ ఎప్పుడో వచ్చిద్దిలే, అప్పుడు మారు మనసు పొందాంలే, కాళ్ళు చాపినప్పుడు అప్పుడు పోయి ఎవరో అంట చాలా ముసలోడు అయిన తర్వాత అప్పుడు వచ్చిందంట ఆలోచన ఆయనకి, నేను బాప్తీసం పొందాలి అనే ఆలోచన. ముందు ఎంత చెబుతున్నా, ఎంత దేవుని సేవకులు చెబుతున్నా ఏమాత్రం కూడా ఆలోచన రాలేదు, మార్చుకోలేదంట. కాళ్ళు కాటికి చాపి కానీ లేవలేను, నడవలేను అనుకున్నప్పుడు ఆలోచన వచ్చిందంట, దేవుని సంధికి నేను వెళ్ళాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఎందుకంటే చివరిలో రక్షణ పొందితే, చివరిలో బాప్తీసం పొందితే దేవుని రాజ్యంలో ఉంటానులే అని ఆలోచన అని తీసుకొచ్చి బాగా ముసలోడు అయిపోయాడంట. ఇక నా చివరి రోజులు, చనిపోయే రోజులు వచ్చినాయి అంట. అప్పుడు దేవుని సేవకుని పిలిచి, అయ్యా ఈయన ఆశపడుతున్నాడు అని అంటే ఎక్కడ తీసుకెళ్ళాలి? చెరువు తీసుకెళ్ళాలా, కాలువ తీసుకెళ్ళాలి, నడవలేడు, పోలేడు, చివరి దశకు వచ్చాడు, చనిపోయే పరిస్థితి వచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? ఒక డ్రమ్ము తీసుకొచ్చి ఆ డ్రమ్ము నిండా నీళ్లు పోసి ఆ నీటిలో ఆయన ముంచారంట. అంతన
ముచ్చినమ్మటి ఏమయ్యాడు? చనిపోయాడు. ఇంకేమంటాడు? చివరి రోజు వచ్చింది. ఇంకా చివరి రోజు కడియల్లో వచ్చాడు. అప్పుడు అనుకున్నాడు, ఉపయోగం ఏముంది అసలు? ఏమన్నా ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు దానివల్ల. అందుకే అంటున్నాడు, ఈ చిన్నపిల్లలమే యవనస్తులు అనుకోవద్దు. ఈ సమయం ఉండగానే ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు మందే, రేపు మంద కాదేమో. కాబట్టి ఉన్న రోజు సద్వినియోగం చేసుకోవాలి మనం. ఎవరు ఎప్పుడో అనుకుంటే అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? నీ మనసు మారకుండా, హృదయం మారకుండా ఎంత బాప్తిజం తీసుకున్న ఉపయోగం ఏమిటి? నువ్వు డ్రమ్ములో మునిగినా, ఇంకో దాంట్లో మునిగినా కానీ హృదయం మారకుండా నువ్వు బాప్తిజం తీసుకుంటే ఉపయోగం ఏమిటి? నీ ఉదయం మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ మాటలు మారాలి, నీ క్రియలు మారాలి. దేవుడు మనతో నాలో ఉన్నాడు అని ఒక ఆలోచన మనకు ఉండాలి. అప్పుడే మనము దేవుని రాజ్యంలో మనకి స్థానం సంపాదించుకోగలం, చోటు సంపాదించుకోగలం అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా దేవుడు మనతో ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మనం త్వరపడి దేవుని సన్నిధికి వెళ్ళాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మరొక వాక్యం మనం చూద్దాం, మరొక మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథం మనం చూసాం అంటే 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20 వచనం చూద్దాం. 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వెంటనే గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి నేను అతనితో కూడా భోజనం చేస్తాను. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడో లేడు, ఎక్కడో ఆకాశంలో లేడు, ఎక్కడో వెతుకుదామంటే ఎక్కడో దూర ప్రాంతం లేడు. అంటున్నాడు, నేను తలుపునొద్దే ఉన్నాను, ద్వారమునొద్దే ఉన్నాను, మీ దగ్గరే ఉన్నాను, మీ హృదయంలోనే ఉన్నాను. నేను మీ హృదయం దగ్గర అంచున ఉన్నాను. మీ హృదయం తెరిస్తే మీ లోపలికి రావాలని ఆశపడుతున్నాను అన్నాడు దేవుడు. మీరు ఆహ్వానిస్తే మీ లోపల రావాలని ఆశపడుతున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి తలుపునొద్ద నేను ఉన్నాను. ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో నేను వచ్చి అతనితో కలిసి మేమిద్దరం కలిసి భోజనం చేస్తాం. అంటే దేవుడు మనతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనతో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. గతంలో నేను చెప్పాను, అసలు మనం ఏ పార్టీ వాళ్ళం? మనం ఎంత మాత్రం వాళ్ళం? మనము దేవుడు మనతో వచ్చి కూర్చొని భోజనం చేయటానికి, దేవుడు మనతో కలిసి భోజనం చేయటానికి ఏ పార్టీ వారు? మనం ఎంత మాత్రం ఎన్నిక లేని వారు, మనం అర్హత లేని వారు, మంటి పురుగులమ్మ. ఈ రోజు చనిపోతే తర్వాత ఒక 4 రోజులు 5 రోజులకి కనపడకుండా పోతాం, మట్టిలో కలిసిపోతాం మనం. అలాంటి మనతో దేవుడు కలిసి భోజనం చేస్తారంటే, మన కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటే, మన కోసం ఆయన ఆశపడి, అయ్యా నా దగ్గరికి రండి, నా సన్నిధికి రండి, నన్ను నమ్ముకోండి, నాతో ఉండండి, మిమ్మల్ని రాజ్యం తీసుకెళ్తాం, పరలోక రాజ్యం అని దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం ఎందుకు ఆలస్యం చేయాలి ఇంకా? కాబట్టి దేవుని మీద గమనించేటది 2 మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేవుడు మనల్ని ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడు? ఏదో మనం తిని త్రాగి అనుభవించడానికి కాదు. దేవుడి భూమి మీద మనం ఎందుకు పుట్టించాడంటే, మనం 2 నిర్ణయాలు తీసుకోవాలి. 2 నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి నరకానికి పోవాలా, లేదా రెండోది పరలోక రాజ్యం వెళ్ళాలా. అది నిర్ణయించుకోవడానికి దేవుడు మనల్ని ఈ భూమి మీద పుట్టించాడు. అంతేగాని తాగి తిని అనుభవించి చనిపోయి తర్వాత ఇంకేం లేదు అనుకోవడానికి లేదు. తర్వాత ఉంది, తర్వాత జీవితం ఉంది, తర్వాత దేవుని రాజ్యం ఉంది. ఒక పక్క నిత్య జీవం ఉంది, నరకం ఉంది, 2 ఉన్నాయి. దేంట్లోకి వెళ్తావో నిర్ణయించుకోవడానికి భూమి మీద దేవుడు మనల్ని పుట్టించాడు. దాన్ని మనం ఆలోచన చేయకుండా ఏదో జరిగిపోతుందిలే, తింటున్నాంలే, తాగుతున్నాంలే అనాగల మనం గడిచిపోతూ ఉంటే తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏమిటి? దేవుని రాజ్యంలో ఉండగలుగుతున్నామా? అందుకే దేవుడు భూమి మీద పుట్టించాడు మనల్ని. కాబట్టి ఉండగానే భూమి మీద మనం బ్రతికుండగానే దేవుని రాజ్యంలో మనం స్థానం సంపాదించుకోవాలని త్వరపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రక్షణ పొందామని అనుకుంటున్నారేమో, రక్షణ పొందినంత మాత్రమే కాదు, రోజు ప్రార్థన చేసుకోవాలా. రోజు ఆయన దగ్గర కూర్చొని, ప్రభువా ఈ రోజునైనా నన్ను దీవించయ్యా, ఈ రోజు నన్ను ఆశీర్వదించు, ఈ రోజు నాతో మాట్లాడు, నా క్రియలు నా మాట అన్నీ కూడా నీకు ఇష్టమైనవిగా ఉండాలి ప్రభువా. ఎక్కడేమో దుఃఖపెట్టే మాట నేను మాట్లాడకూడదు నాయనా అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మెంటారు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అన్ని మన హృదయాల్లో తీసుకొని, ప్రభా నేను కూడా నాయనా నీ సన్నిధిలో ఉండాలి, నేను త్వరపడాలి ప్రభా అని. ఎందుకంటే లోకము తన ఆశ గతించిపోబోతుంది. లోకము తన ఆశ గతించిపోబోతుంది. ఆకాశం అడవడిపోతుంది,
భూమి కనపడకుండా పోతుంది. భూమి మీద ఉన్న కృత్యాలు కాలిపోబోతున్నాయి. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోబోతున్నాయి. ఇవన్నీ గతించిపోబోతున్నాయి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక ఒక మాట చదువుదాం అక్కడ. మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది అంటున్నాడు దేవుడు. లోకము దాని ఆశ గతించిపోతుంది కానీ దేవుని చిత్తము జరిగించేవాడే, దేవుని మాట ప్రకారం నడుచుకున్నవాడే నిరంతరం నిలుస్తాడు, నిరంతరం జీవిస్తాడు, నిరంతరం ఆయనతో ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మీద ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట అన్నీ మన హృదయాల్లో తీసుకోవాలి. మనం నిరంతరం ఉండాలని ఆశపడుతున్నామా? దేవునితో ఉండాలని ఆశపడుతున్నామా? ఆశపడితే దేవుని చిత్త ప్రకారం నడుచుకో, దేవుని చిత్తము జరిగించు. దేవుని మాట ప్రకారం నడుచుకుంటే మనము నిరంతరం నిలిచేవారిగా ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక వాక్యం మనం చూసా అంటే చదువుకుని ముగించుకుందాం. నేను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద గుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేగాక క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించాలని దేవుడు మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము పులిపిండి లేని వారుగా ఉండాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఇజ్రాయేలీయులు పులిసిన పిండి తినలేదు. వాళ్ళు పులియని పిండి తిన్నారు. పులియని పిండితో రొట్టెలు కాల్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆలస్యం చేయలేదు కాబట్టి, తడవు చేయలేదు కాబట్టి, ఐగుప్తు దేశంలో ఉన్న తీసుకున్న పులిపిండి అది అది పులియకుండా అది మంచిగా ఉంది. అంటే పులియని రొట్టె తీసుకున్నారు కాబట్టి ఆ పిండి అలాగే ఉంది, అది పొంగలేదు. పులిస్తే పనికిరాదు కాబట్టి, పడేయాలి కాబట్టి వాళ్ళు తడవ చేయకుండా త్వరపడ్డారు కాబట్టి ఆ పులిపిండి అలాగే బాగుంది, పులియకుండా మామూలుగా ఉంది, మంచిగా ఉంది. దాంతో రొట్టెలు కాల్చుకొని తిన్నారు. వాళ్ళ తర్వాత 7 రోజుల పాటు కూడా ఆ తర్వాత తింటారు. ఆ తర్వాత పండగ చేసుకుంటారు. అలాగ చేసుకున్నా కూడా 7 రోజులు కూడా పులియలేదు. అలాగే వాళ్ళు తింటూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం త్వరపడ్డారు కాబట్టి ఇది పులియలు. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నట్టు ఈ మాట? మనము కూడా దేవుని చెప్పిన మాట ప్రకారము మనం నడుచుకుంటే, మనలో ఏ పులిపిండి లేకుండా చూసుకుంటే, మనలో పులిపిండి అంటే పాపం, పాపానికి సాదృశ్యం పులిపిండి. ఆ పులిపిండి మనలో లేకుండా ఉంటే మన హృదయం అంతా కూడా బాగుంటుంది. కొంచెం పులిపిండైనా హృదయంలోకి వస్తే, పాపమైన వస్తే హృదయం అంతా పాడైపోయింది. కాబట్టి ఆ పులిపిండి లేకుండా దుర్మార్గత దుష్టత్వం అనే పులిపిండిని తీసి పారేయండి. సత్యం అనే దాన్ని మీ హృదయంలో ఉంచుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ వింటున్న మనం కూడా మన హృదయాలు మనం సరి చేసుకుందాం. ఈ మాట ఈరోజు ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. త్వరపడదాం, దేవుని సన్నిధి రావడానికి సిద్ధపడిన కన్నికల త్వరపడదాం. నినివే పట్టణస్థుల త్వరపడదాం. ఆలస్యం చేయకుండా లోతుగా తడవు చేస్తే ప్రమాదం వచ్చి పడుతుంది. కాబట్టి ఆ ప్రమాదం రాకముందు మన జీవితాలు సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం. ఈ మాటలన్నీ మన హృదయాలు తీసుకొని మన జీవితాలు బాగు చేసుకుందాం. మారు మనసు పొందాం. రక్షణ పొందండి, మారు మనసు పొందండి. ఆలస్యం చేయబాకండి. ఆలస్యం చేస్తే పరిస్థితులు బాగలేవు, దేశం బాగలేదు, ప్రపంచం బాగలేదు, భయంకర పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మన మనసులో ఉంచుకొని మన జీవితాలు మార్చుకుందాం, రక్షణ పొందుదాం. దేవుడి మాట దీవించి ఆశ్రయించుడుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నాయన మాతో మాట్లాడుతున్న దేవా, నీకు వందనాలు. ఇజ్రాయేల్ ప్రభా, ఐగుప్తు దేశాల నుంచి విడిపించిన దేవా, వారితో మాట్లాడినప్పుడు నాయన వారు నీ మాట విన్నారు.